అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ప్రతి సంవత్సరం జనవరి 26న మన దేశం రిపబ్లిక్ డే ఉత్సవాల్ని జరుపుకుంటుంది. కానీ ఒక ఆరోపణ మాత్రం ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొట్టమొదటి రిపబ్లిక్ డే నాడు ఎక్కడా లేరు, జాతీయ జెండా ఎగరేయలేదు, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయలేదు, వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించలేదు అనేది. సరే, ఈరోజు మనం భావోద్వేగాలతో కాదు, ఆధారాలతో మాట్లాడుకుందాం. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. కానీ దేశం అప్పటికింకా డొమినియన్ స్టేటస్లోనే ఉంది, పూర్తి గణతంత్రం కాలేదు. 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగం ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలి అన్న ప్రశ్న ఉదయించింది. జనవరి 1 అంటే అది బ్రిటిష్ క్యాలెండర్కి సంబంధించింది, బానిసత్వానికి చిహ్నం అన్న భావన. మరి జనవరి 30 గాంధీ హత్యకి దగ్గర తేదీ. అప్పుడు 1930 జనవరి 26 గుర్తొచ్చింది. ఆ రోజు పూర్ణ స్వరాజ్ దినం. కాంగ్రెస్ 1930లో ఆ రోజు కంప్లీట్ ఇండిపెండెన్స్ ప్రతిజ్ఞ చేసింది. అందుకే 1950లో అదే తేదీని రిపబ్లిక్ డేగా ఎంచుకున్నారు. 1930లో ఆర్ఎస్ఎస్ ఎక్కడా? ఇది విమర్శకుల మొదటి ప్రశ్న. 1930 నాటికి ఆర్ఎస్ఎస్ చాలా చిన్న సంస్థ. అప్పటికి ఆర్ఎస్ఎస్ ప్రారంభమై కొన్ని సంవత్సరాలు అయింది. కానీ మరాఠీ పత్రిక కేసరి జనవరి 31, 1931 సంచికలో ఇలా రాసింది: చౌపాటీలో ఆర్ఎస్ఎస్ జెండా వందనం జరిగింది. వారి క్రమశిక్షణ సైన్యం, పోలీసులే సిగ్గుపడేలాగా ఉంది. అంటే పూర్ణ స్వరాజ్ దినోత్సవంలో ఆర్ఎస్ఎస్ పాల్గొంది, అది కూడా క్రమశిక్షణతో. మరి 1950 రిపబ్లిక్ డే రోజు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? ఇది ప్రధాన ప్రశ్న. 1950 జనవరి 26 దేశం కొత్త గణతంత్రంగా మారింది. కాంగ్రెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. పరేడ్లు జరుగుతాయని. కానీ ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పైన వచ్చినటువంటి ఒక పెద్ద ఆరోపణ ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన దేశంలో జరిగిన మొట్టమొదటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి దూరంగా ఉన్నారట. కానీ నిజం ఏంటో మరాఠీ పత్రిక కేసరిలోనే రాశారు. పూణేలో కాంగ్రెస్ సేవాదళ్, బాయ్ స్కౌట్స్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కలిసి ప్రభాత్ ఫేరీలు తీశారు. శనివారం వాడా మైదానంలో అందరూ కలిసి సెలబ్రేట్ చేశారు. ముంబైలో చౌపాటీలో ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ సెల్యూట్ సెరమనీ జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఘనత, ఆ క్రమశిక్షణ చూస్తే ఆర్మీ, పోలీస్ కూడా సిగ్గుపడతారు అని కేసరి పత్రిక రాసింది. అంటే ఆ రిపబ్లిక్ డే కార్యక్రమం ఎంత గొప్పగా జరిగిందో అర్థమవుతుంది. ఇండోర్లో స్వయం సేవకులు బిచ్చగాళ్లకు గౌరవంగా భోజనం పెట్టారు. అక్కడ ఒక స్వయం సేవకు మాట్లాడుతూ, ఒకరోజు మీరే మాకు అన్నం పెట్టే స్థితికి రావాలి అన్నారు. జలంధర్, గుర్దాస్పూర్, భిల్వారా, అంబాలా, రోహ్తక్, ఈ అన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఇది గణతంత్ర దినోత్సవాన్ని అవమానించడమా లేకపోతే గౌరవించడమా? కానీ ఆ సమయంలో కమ్యూనిస్టులు యాసిడ్ బాంబులు విసిరారు, నల్ల జెండాలు ఎగరేశారు. దీనికి ఇప్పటికీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ పూర్తి దేశభక్తితో, జాతీయ జెండాతో, వందే మాతరంతో ఫస్ట్ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసింది. వాటన్నిటికీ నేడు సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని సాక్ష్యాలు ఉంటే కూడా ఆర్ఎస్ఎస్ని దూషిస్తారా? ఎందుకు ఈ అబద్ధాల ప్రచారం చేస్తారు? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హిందూ జాగృతి కోసం పనిచేస్తుంది. యువతలో దేశభక్తిని, క్రమశిక్షణని నిర్మాణం చేస్తుంది. ఇవే కొందరికి భయం కలిగిస్తున్నాయి. కానీ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. చరిత్ర సత్యాన్నే గౌరవిస్తుంది. ఎందుకంటే చరిత్ర మాట్లాడుతుంది. ప్రతి భారతీయుడు ఈ రోజును ఆనందంగా జరుపుకోవాలి, మన మధ్యన తేడాలు మరిచిపోవాలి అన్నారు విడి సావర్కర్. ఇది ఏప్రిల్ 5, 1950లో బాంబే క్రానికల్ పత్రికలో వచ్చింది. విమర్శలు చేయడం సులభం, కానీ ఆర్ఎస్ఎస్ 1950లోనే కాదు, 1930లో కూడా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొందని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ జెండా వందనం చేసింది, ప్రభాత ఫేరీలు చేసింది, సామాజిక సేవ చేసింది. మామూలుగా రిపబ్లిక్ డే రోజు ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఆ రోజు జాతీయ జెండా కింద దేశం పక్కన గణతంత్రానికి గౌరవంగా, గర్వంగా నిలబడి ఉంది అని చెప్పండి. ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ హిస్టరీ డాక్యుమెంట్స్ మాత్రం
మాట్లాడుతూనే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ అంశం పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో ఫైరింగ్ సబ్జెక్టుతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.